మరో శుభలగ్నం రోజు భోజరాజు సింహాసనానికి పూజలు చేయించి మొట్టమొదటి మెట్టు ఎక్కి రెండో మెట్టుపై అడగబెట్టపోయాడు. ఆ మెట్టు మీదున్న ప్రతిమ, రాజా ఆగు, నా మాటలు కాదని ఎక్కబోయావో నీకు కీడు కలిగి తీరుతుంది. విక్రమార్క చక్రవర్తి ఒక్కడే దీని మీద కూర్చుండడానికి అర్హుడు. అతని ప్రజ్ఞా విశేషాలు చెబుతాను. ఆ శుభలక్షణాలు నీలో ఉంటే అధిష్ఠించు, లేకపోతే మరలిపో అంది. భోజరాజు చెప్పమన్నట్లు చూసి ఆగిపోయాడు. విక్రమార్కుడు బట్టీతో కలిసి రాజ్యపాలన చేస్తుండగా జరిగిన అద్భుతం చెప్తాను అంటూ ప్రారంభించింది ప్రతిమ. ఉజ్జయిని నగరానికి 3 యోజనాల దూరంలో ఒక దట్టమైన అరణ్యం ఉంది. అక్కడ క్రూర జంతువులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. ఆ భయంకరమైన అరణ్యంలో పురాతనమైన కాళికా ఆలయంలో ఒక సన్యాసి చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సుకు మెచ్చి కాళికాదేవి ప్రత్యక్షమైంది. సన్యాసి, నీ తపస్సుకు సంతోషించాను. నీకు వరమిద్దామని వచ్చాను. కావాల్సిన కోరిక అడుగు అంది దేవి. అతను కళ్ళు తెరిచి భద్రకాళిని చూసి సంతోషించాడు. మొక్కి స్తుతిస్తూ, ఆదిశక్తి, నేను చక్రవర్తిని కావాలి. రాజులందరూ నాకు వసులవ్వాలి. నేను తలచినట్లు జరగాలి. నేను తలుచుకోగానే నీవు ప్రత్యక్షమై నా కోరికలు తీరుస్తూ ఉండాలి. ఇంతేకాక బేతాళుడు నా ఆధీనంలో ఉండి నేను చెప్పినట్లు చేస్తుండాలి. ఈ వరాలు ప్రసాదించు అన్నాడు. సన్యాసి, నువ్విప్పుడు కోరిన వరాలు సామాన్యంగా పొందినవి కాదు. ఈ వరాలు నేను నీకు అనుగ్రహించాలంటే నేను సంతృష్టి చెందేలా హోమం ఒకటి ప్రారంభించు. 100 రాజుల్ని హోమగుండంలో అర్పించి దహించాలి. 100వ తల ఎంత ప్రసిద్ధి చెందినవాడు, రాజాదిరాజు, ధైర్య సాహసాలు, వితరణ మొదలైన సుగుణాలన్నీ కలవాడైన చక్రవర్తి అయి ఉండాలి. అలాంటి రాజును నువ్విక్కడ తీసుకువచ్చి ముందుగా బేతాళుని పట్టి తెమ్మని నియమించు. అలాంటి గొప్పవాడిని కానీ బేతాళుని కానీ వశం కాదు. అలాంటి రాజును నీ దగ్గర తీసుకొచ్చాక నా మహిం వల్ల బేతాళుడు నీకు వశమవుతాడు. ఇదంతా నీకు అసాధ్యమని అనిపిస్తే తపస్సంపన్నుడై ఒక సన్యాసిని తెచ్చి అతని శిరస్సును ఖండించి హోమం చేయి చాలు. నువ్వు తెచ్చే సన్యాసి వల్లనే నీకు బేతాళుడు వశమవుతాడు. రాజులందరినీ ఒకేసారే కాక క్రమంగా తీసుకువచ్చి వారి శిరస్సులతో హోమం చేయవచ్చు. 100 అయితేనే నీ వ్రతం పూర్తవుతుంది. అప్పుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాను, పో అని కాళికాదేవి మాయమైపోయింది. భద్రకాళి దుస్సాహస్యాలను పద్ధతులుగా చెప్పిన సన్యాసి నిరాశ చెందలేదు. కర్తవ్యం గురించి ఆలోచించాడు. సాధ్యం కానిది, అంతరాయాలకు విరక్తి కానిది పట్టువదలక కాళీ చెప్పిన ప్రకారం జరిపించి కోరిన వదాలు సాధించాలని ప్రయత్నం అనుకున్నాడు. 100 తెచ్చుట కంటే ఒకరిని తేవడం లెక్కకు సులువే కానీ ఆ దేవి కోరిక లాంటి లక్షణాలు గల సన్యాసి నాకు దొరకడు. ఒకవేళ దొరికినా తన తపో మహిమతో అంతా తెలుసుకుంటాడు. కనుక సన్యాసిని తెచ్చి బలివ్వడం జరిగే పని కాదు. రాజులను మోసగించి తెచ్చి హోమం చేయడమే సాధ్యం, కర్తవ్యం అని నిశ్చయించుకొని గుడి ముందు గుండం తవ్వి అక్కడక్కడ ఉన్న రాజుల దగ్గరికి పోయి సమయానుకూలమైన మాటలు చెప్పి కాళికా ఆలయాన్ని వారు వచ్చేలా చేసి దేవికి మొక్కించి సాగినప్పుడల్లా కత్తితో వారి కంఠం నరికి హోమగుండంలో వేయసాగాడు. అలాగ 99 మంది రాజులను చంపి వారి శిరస్సులతో హోమం చేశాడు. చివరికి చంపబడేవాడు 64 కళలు తెలిసినవాడు, సకల గుణాలు సంపన్నుడు, ధైర్య సాహసాలు, శౌర్య పరాక్రమాలు కల రాజు అయి ఉండాలని భద్రకాళి చెప్పడం వలన అటువంటి వాడెవడా అని ఆలోచించాడు. విక్రమార్కుడు తప్ప మరెవరూ లేరని, అతన్ని ఎలాగైనా తీసుకువచ్చి చంపి వ్రతం పూర్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఉజ్జయినికి పోయి పరిసరాల్లో నివసిస్తూ రోజు రాజును దర్శించి అతని మనసుని చూరగొనేలా తన మహింతో రత్నాలనే గింజలను కలిగిన దానిమ్మ పండును రాజు సభకు వెళ్ళాడు. మహాత్మా, నీ దర్శనం వలన ధన్యుడయ్యాను అని స్వాగతం పలికిన రాజుకి, రాజేంద్ర, నీ సత్ప్రవంతికి ఎంతో సంతోషిస్తున్నాను. నీకు సకల శ్రేయస్సులు కలగాలి. నిన్ను చూసి సంతోషిస్తున్నాను అని దానిమ్మ పండు ఇచ్చాడు. అలా 1 నెల రోజుల పాటు జరిగింది. అప్పుడు విక్రమార్కుడు సన్యాసి తనకిస్తున్న పండ్లన్నిటినీ పెడుతూ వచ్చిన చోటికి వెళ్ళి వాటిలో ఒకదాన్ని పగలగొట్టి చూడగా దానిలో గింజలన్నీ కూడా వజ్రాలని తెలిసింది. మిగిలిన పండ్లను కూడా పగలగొట్టించి చూడగా అన్నీ రత్నాలే. దేవలోకంలో కూడా ఇలాంటివి ఉండవు అని వాటిని మెచ్చుకొని, సన్యాసి ప్రతిరోజు రావడానికి, ఇలా ఒక పండించిపోవడానికి ఏదో కారణం ఉండి తీరుతుంది. నా వల్ల అతనికి ఏం ఉపకారం కావాలో రేపతను రాగానే అడిగి తెలుసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. మర్నాడు అలాగే రాజు అడగ్గా సన్యాసి, ఓ ప్రభారేణ్య, నువ్వు చెప్పింది నిజమే.
తెలివైనవాడు గనుక నా ఉద్దేశం చక్కగా గ్రహించావు. నాపై నీకు దయ కలిగేందుకు ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నువ్వే అడిగావు కనుక చెప్తాను. మహారాజా, ఈ పురానికి 3 యోజనాల దూరం గల అరణ్యంలో కాళికా ఆలయం ఉంది. నేను ఆ దేవిని ఆరాధిస్తూ అక్కడే ఉన్నాను. దేవికి ప్రీతి కలిగించడానికి వ్రతం పూని హోమం చేసి ఆ వ్రతాన్ని పరిపూర్ణం చేయడానికి నిశ్చయించుకున్నాను. ఆ కార్యానికి నాకు సామాన్లు సహాయం చేయగలరు కనుక నీవిక్కడ వచ్చి నా వ్రతం నెరవేరేటట్లు చేయాలి. ఇదే నా కోరిక. దీనికోసమే ఇంతకాలం నిన్ను ఆశ్రయించాను అని ప్రార్థించాడు. అందుకు విక్రమార్కుడు నవ్వి, దీనికోసం ఇన్నాళ్ళు కాచుకున్నారా? మొదట చెప్తే అప్పుడే సాయం చేసి ఉందును. అనవసరంగా ఆలస్యం చేశారు. ఇదెంత పని? ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి అన్నాడు. ఇంకేమీ అక్కర్లేదు, చాలు. అలా అయితే ఆ గుడి ఉండే స్థలము, నేను ఎక్కడ చేయవలసిన పని, ఎప్పుడు అక్కడికి రావాలో అన్నీ చెప్పండి. రాజేంద్ర, రేపు రాత్రి నేను హోమం ప్రారంభిస్తాను. రేపు సాయంకాలానికి నువ్వు అక్కడికి వస్తే చాలు. చేయవలసిన పని స్వల్పం, అక్కడికి వచ్చాక చెప్తాను అని కాళికా ఆలయం గుర్తులు చెప్పాడు సన్యాసి. మర్నాడు ఎవ్వరికీ చెప్పకుండా గుర్రం మీద ఆ అరణ్యం చేరుకొని గుర్రాన్ని చెట్టుకు కట్టి సన్యాసి వద్దకు వెళ్ళాడు. అప్పటికే హోమం ప్రారంభించిన సన్యాసి రాజును చూసి నమస్కరిస్తూ అతనితో, రాజేంద్ర, వచ్చావా? సత్యశీలుడివి. నువ్విప్పుడు మొదట ఒక పని చెయ్యాలి అన్నాడు. ఏమిటో సెలవివ్వండి అన్నాడు రాజు వినయంగా. సన్యాసి ఈ విధంగా చెప్పబోయాడు. గుడికి సరిగ్గా తూర్పు వైపు కోసెడు దూరంలో ఒక మోదుగు చెట్టుంటుంది. దానికి బేతాళుడు తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. నువ్వు అతన్ని పట్టుకొని కట్టి ఇక్కడికి తీసుకురా. నీలాంటి సత్పురుషుడు తప్ప అది ఇతరులకు సాధ్యం కాదు. వెళ్ళు అన్నాడు. సరే అని రాజు బయలుదేరాడు. గుర్తులు చూసుకుంటూ మోదుగు చెట్టు వద్దకు పోయి చూడగా దాని కొమ్మకు తలకిందులుగా బేతాళుడు వేలాడుతున్నాడు. విక్రమార్కుడు ఆశ్చర్యంగా చూశాడు. అంతలోనే, ఆ బేతాళుని నా వద్దకు తెచ్చే వరకు మౌనంగా ఉండాలి సుమా. ఒక్కసారి మాట్లాడావో అతనికి మళ్ళీ వెనక్కి ఎగిరిపోతాడు అని సన్యాసి చెప్పిన హెచ్చరిక గుర్తొచ్చింది విక్రమార్కుడికి. అతను మౌనంగా చెట్టెక్కి కొమ్మకి వేలాడుతున్న బేతాళుని పట్టుకొని కట్టి తన వీపు మీద వేసుకొని కొంచెమైనా జంగకుండా సన్యాసి వద్దకు నడవసాగాడు. అంతవరకు ఏమీ మాట్లాడకుండా సులభంగా రాజు చేత కట్టబడిన బేతాళుడు విక్రమార్కుడు తనంతట తాను తీసుకుపోతుంటే తనకై తానే మాట్లాడసాగాడు. ఓ మహారాజా, నేను నీకు లోబడి కట్టుబడ్డట్టు అందరికీ లొంగను సుమా. నువ్వు దైవాంశ సంభూతుడివి, సకల శుభగుణాలు కలగనవాడివి, ధైర్య సాహసాన్ని ఉన్న మంచివాడివి అని నీకు చెక్కాను. ఇలాంటప్పుడు ఊరికే ఉండిపోవడం ఉచితం కాదు. ఒక వింతైన కథ చెప్తాను, జాగ్రత్తగా విను. తరువాత నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. నేను అడిగే ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో ఆ క్షణంలో నీ శిరస్సు 1000 ముక్కలవుతుంది. మౌనం వదిలి పలికావో నేను కట్లి తప్పించుకొని పారిపోతాను. ఈ నిబంధనకు నువ్వై బద్ధుడివై ఉండి తీరాలి. నేను చెప్పే కథ శ్రద్ధగా విను అంటూ ప్రారంభించాడు బేతాళుడు.